టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీకి సరైన నాయకుడు నెక్స్ట్ ఎవరు? ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంక నారా చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది. ఇంకా టైం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ పార్టీకి నెక్స్ట్ నాయకుడు ఎవరనేది ఇప్పటికీ ప్రకటించే స్థితిలో లేకపోయారు. అయితే గతంలో ఇప్పుడు వైసీపీ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ స్థానాన్ని నిలబెట్టి గెలిపించి ఇతను నా వారసుడు అనే విధంగా ముందే ప్రకటించేశారు. కానీ ఇప్పుడు టీడీపీ పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా లోకేష్ బాబు గారిని దించాలన్నా, లేకపోతే బాలకృష్ణ బాబుని దించాలన్నా, ఎవరిని దించాలన్నా కానీ కరెక్ట్గా గాడిలో పెడతారా పెట్టలేరా అనే కన్ఫ్యూజన్లో పడిపోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నా లోకేష్ బాబు గారికి యువగలం పాదయాత్ర మొదలుపెట్టించారు. యువగలం పాదయాత్ర చేశాడు, కానీ ఆ స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్థాయిలో స్పందన అయితే రాలేదు. ఎందుకంటే చేసిన కొన్ని రోజులు ఏదో చేస్తే చేద్దాం లేకపోతే లేదు అనే విధంగా యువగలం పాదయాత్ర జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా బాబు గారు ఏదో బాలకృష్ణ బాబుని చూస్తేనేమో ఆయన సినిమాలకి తప్ప మిగతాది ఏం లేదు. అంత రాజకీయంగా గట్టిగా నిలబడే సత్తా అయితే లేదు. హిందూపురంలో నిలబెట్టారు, ఏదో చేస్తే చేస్తారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది. అయితే టీడీపీ పార్టీలో ఏదో లోకేష్ బాబు గారిని నిలబెడదామంటే లోకేష్ బాబు గారికి అంత స్థాయి లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు వల్ల టీడీపీ పార్టీ ఏదైతే గతంలో కానీ లోకేష్ బాబు గారు వస్తారు, లోకేష్ బాబు నిలబెడతాను అన్న ప్రకటించినప్పుడే చాలామంది పార్టీని వీడి పక్కకు పోయిన వాళ్ళు కానీ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు ఏదైతే 2024 గెలిచినా ఓడిపోయినా కానీ పార్టీకి నాయకులు లేకుండా పోయాడు. నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత టీడీపీ పార్టీలో ఎవరు నాయకుడు అనేది టీడీపీ పార్టీకే పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. అట్లా జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొద్దామంటే ఆయన తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్లో గతంలో టీడీపీ పార్టీకి పనిచేయించారు, కానీ ఆయన దగ్గరికి కానీ తీసుకురాలా. ఆయన మీద పూర్తి వ్యతిరేకత తీసుకొచ్చి ఆయన పక్కకు పెట్టారు. లోకేష్ బాబు గారు చేస్తా అంటే లోకేష్ బాబు గారికి అంత స్థాయి కానీ అంత నాలెడ్జ్ రాజకీయ నాయకుడు కానీ మెచ్యూరిటీ అయ్యాడు. కానీ అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి రావాలంటే లోకేష్ బాబు గారికి ఇంకెంత టైం పట్టిందో ఆలోచించుకోండి. అదేవిధంగా ఏదైనా లోకేష్ బాబు గారికి ఏదైనా పార్టీ పగ్గాలు పడితే ఈ టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వైసీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ పోయే స్థితిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీడీపీ పార్టీకి నెక్స్ట్ ఫ్యూచర్ నాయకుడు ఎవరనేది ఫుల్ కన్ఫ్యూజన్లోనే ఉందని చెప్పుకోవచ్చు.